ఈ రోజు ఈ జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి మనకి ఆయిషా మేడం విజయవాడ నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాలు పైగా ఆవిడ విశేషంగా ధ్యాన సాధన చేస్తూ ఎన్నో ధ్యాన అనుభవాల్ని పొంది మరి వారు నేర్చుకున్న జ్ఞానాన్ని మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ధ్యానము అన్నది ఉంటే అది ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి కోటి విద్యార్థి ధ్యాన మహాయజ్ఞం అనే కార్యక్రమాన్ని వారి సహచరులతో కలిసి ప్రారంభించి అద్భుతంగా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి మరి తమ అనుభవాలే తమ పాఠాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆచరణలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మరి ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే లలిత గారు. నమస్తే. కొంచెం ఇలా పైకి పెట్టేసుకోండి, మీరు మరి కిందకున్నారు, కొంచెం ఎక్కువ కనిపించేలాగా. ఓకే, ఇంకొంచెం కొంచెం సెంటర్ కింటే బాగుంటుంది అనమాట. యాంగిల్ మార్చుకోండి, ఇలా మార్చుకుంటే సరిపోతుంది. చూడండి. ఓకే, కొంచెం అంటే బాగుంటుంది. ఓకే, సగమే కనిపిస్తున్నారు అనమాట, అందుకోసం హైట్ ఎక్కువ అయినట్లుంది. అవునా? కొంచెం కిందకు పెట్టేసుకున్నా పర్లేదు. ఈ పైన గ్యాప్ లేకుండా తక్కువ పెట్టారనుకోండి మీరు ఎక్కువ కనిపిస్తారు. రైట్. ముందుగా గురువు గారైన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. మరి ఇందాక అనిత గారు చెప్పినట్టు పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు విశేషంగా చక్కగా ఈ ధ్యాన శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విశ్వశక్తిని, ప్రాణశక్తిని మనలోకి ఎంతో ఎక్కువగా తీసుకోవచ్చు. మరి ఆ శ్లోకం ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనకి పెద్దలు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఈ శ్లోకం వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక గురువు ఉండేవాడు, విద్యాధరుడు అని. అతను కౌత్సుడు అనేటటువంటి ఒక పేద పిల్లవాడిని చేరదీసి ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లి విద్యా బుద్ధులు నేర్పిస్తాడు. అలా కంటిన్యూగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు విద్యాధరుడు, ఆ గురువు గారు శిష్యుడికి చెప్తాడు అనమాట, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి బాధ్యతలు అతనికి అప్పచెప్పేసి తను పని మీద బయటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురువు తిరిగి వస్తాడు. ఇతని విద్యాభ్యాసం కూడా ముగించే రోజు కూడా వస్తుంది, కంప్లీట్ అయ్యే రోజు కూడా వస్తుంది. సో కంప్లీట్ గా నాకు తెలిసినటువంటి విద్య మొత్తం నీకు నేర్పించాను నాయన అని చెప్పేసి గురువు శిష్యుడికి చెప్తాడు. మరి తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు కూడా వస్తారన్న. అయితే కౌత్సుడు రానని చెప్తాడు వాళ్ళ పేరెంట్స్ తో, నేను ఇప్పుడప్పుడే రాను ఇంటికి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. సరే, నా దగ్గర ఉన్నదంతా విద్య నీకు చెప్పేశాను, ఇంకా నేను బోధించేది నీకు ఏమీ లేదు నాయన, ఇక్కడ ఉండి కూడా నీకు ఇంకా ఏమీ కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు, సో నువ్వు వెళ్ళడమే మంచిది అని చెప్పేసి గురువు చెప్తాడు. అయినా సరే కౌత్సుడు వెళ్ళనంటాడు, వాళ్ళ పేరెంట్స్ ని పంపించేస్తాడు. రీజన్ ఏంటి అని గురువు అడుగుతాడు. అడిగినప్పుడు కౌత్సుడు చెప్తాడు అనమాట, మీరు బయటికి వెళ్ళినప్పుడు, పని మీద బయటికి వెళ్ళినప్పుడు, కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నప్పుడు నేను మీ జాతకం పరిశీలించాను. రాబోయే రోజుల్లో మీరు ఒక భయంకరమైనటువంటి జబ్బుకి గురవుతారు, మీరు ఎంతో బాధపడతారు. సో అప్పుడు మీరు చూసుకోవడానికి ఎవరు ఉండకపోతే ఎట్లాగా, నేనుండి చూసుకుంటాను మిమ్మల్ని, అందుకే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్తాను. అలా కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి, గురువు గారికి ఒక క్షయవ్యాధి వస్తుందన్నమాట. మరి అప్పట్లో దానికి చికిత్స లేదు. సో చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట గురువు గారికి, ఇక్కడికంటే కూడా ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో ఉంటే మీకు కనీసం
ఒక పుణ్యమైన వస్తుంది. సో మీరు అక్కడికి వెళ్లి ఏదైనా దాన ధర్మాలు చేయడమో అలాంటిది ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతనికి తెలిసిన వాళ్ళు సలహా ఇస్తారు. కౌసుడు గురువుని తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గురువు గారి పరిస్థితి చికిత్స లేనటువంటి జబ్బు ఆ టైంలో. సో ఎంతో మంది అనుకుంటారు ఈ గురువుకి అసల కొంచెమన్నా జ్ఞానం ఉందా? ఇతను ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడితో సేవ చేయించుకుంటున్నాడు అని గురువుని అసహించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ కౌసుడు అవేమి పట్టించుకోడు. ఎవరేం చెప్పినా పట్టించుకోడు. చాలా మంది ఇస్తూ ఉంటారనమాట సలహాలు. వదిలేసి వెళ్ళిపో చక్కగా నువ్వు నీకు ఆయన విద్య మొత్తం నేర్పించేశాడు కదా! ఇంక నీకు ఇక్కడ పనేముంది? ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతే ఈ అంటురోగం నీకు కూడా రాకుండా ఉంటుంది అన్నటువంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అయినప్పటికీ కౌసుడు ఎంత మాత్రం ఎవరి మాట వినకుండా గురువుని అంటిపెట్టుకొని ఉంటాడు. అతన్ని సదా కాపాడుతూ ఉంటాడన్నమాట. పైలోకాల్లో ఉండేటటువంటి త్రిమూర్తులు ఇది చూస్తూ ఉంటారు. ఫస్ట్ బ్రహ్మగారు వస్తారు. బ్రహ్మదేవుడు కిందకి వస్తారు. వచ్చి ఇతనికి కౌసుడికి సలహా ఇస్తాడు. నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు ఇలాంటివి చేయకూడదు. హ్యాపీగా చక్కగా నీ పేరెంట్స్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. అయినా వినడు కౌసుడు. సరే అని నెక్స్ట్ మళ్ళీ విష్ణుమూర్తి గారు వస్తారు. నువ్వు ఎంతో మంచి జ్ఞానాన్ని పొందావు, విద్యని అభ్యసించావు. దాంతో నువ్వు బయటికెళ్ళి ఎంతో మందికి బోధించొచ్చు. నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. అయినా వినడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మన లార్డ్ శివ గారు ఎంట్రీ ఇస్తారు. ఆయన వస్తారు. ఆయన చెప్తారనమాట. అయినా సరే కౌసుడు వినడు. సరే మన పరమేశ్వరుడు అనుకుంటాడు, పోనీ బిడ్డకి ఏదైనా సహాయం చేద్దాం అనుకుని నీకేమైనా సహాయం కావాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు కౌసుడు ఏం చెప్తాడో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళొచ్చి ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంకెవరు వచ్చి సలహాలు ఇవ్వకుండా కాపలా కాయమని. ఓకే. సరే అని చెప్పి ఇంకా ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి చక్కగా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులం మేము. నీకేం కావాలంటే అది ఇస్తాము, వరం కోరుకో అని చెప్పేసి కౌసుడికి చెప్తారు. అప్పుడు ఈ శ్లోకం చెప్తాడనమాట కౌసుడు. మీ ముగ్గురు ప్రత్యక్షం అవ్వడానికి కారణమైనటువంటి నా గురువే నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అతనే నాకు పరబ్రహ్మ. మీరు సాక్షాత్కారం అవ్వడానికి నాకు కారణమైనటువంటి నా గురువే నాకు పరబ్రహ్మ అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా ఈ శ్లోకం చెప్తారు అని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పారనమాట. సో అప్పుడు చెప్తాడు కౌసుడు, నాకేమీ అక్కర్లేదు, నా గురువుకి మోక్షాన్ని ప్రసాదించండి చాలు, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అని. సో అతను గురుభక్తికి మెచ్చి గురువుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. హ్యాపీగా కౌసుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఎంతో మంది గురువులు ఉంటారు, సద్గురువులు ఉంటారు, బోధించడానికి రెడీగా ఉంటారు. శిష్యుడు కూడా రెడీగా ఉండాలి. అలాగే శిష్యుడు గురువుని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండాలి. గురువుకి కావలసినటువంటి ఆ వినమ్రత, ఆ సంస్కారము ఇలాంటివన్నీ కూడా అవసరమైనటువంటి మనం చూపిస్తూ ఉండాలి. పత్రి సార్ చెప్తారు, నువ్వు వినయం లేకపోతే, నీలో వినయం లేకపోతే అసలు నువ్వు పిరమిడ్ మాస్టర్ కాదు అంటారు పత్రి సార్. ఎంత పెద్ద ధ్యానివైనా, ఎన్ని గంటలు గంటలు ధ్యానం చేస్తున్నా, ఎంత గొప్ప గొప్ప క్లాసెస్ చెప్తున్నా సరే, వినయం అనేది నీలో లేకపోతే నువ్వు అసలు పిరమిడ్ మాస్టర్ కాదు. పత్రి సార్ అన్ని కూడా చక్కగా విడమర్చి చెప్పారనమాట మనకి. ఎంతో మంది గురువులు ఉంటారు. అసలు మన దాంట్లో అంటే ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత మోక్ష ప్రాప్తి కోసం కనీసం అంటే ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే ఆ పరమేశ్వరుణ్ణి ఆ ముక్తి సాధించుకోవడానికి, ఆ పరమేశ్వరుడు లయమవ్వడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి గురువుని ప్రసాదించమని 1 కాదు 2 కాదు 7 జన్మలు మనం ఆ పరమాత్మని కోరుకుంటే తప్ప మనకి సద్గురువు లభించడు.
చాలా మంది గురువులు ఉంటారు. మనకి చెప్తారు. దశవిధ గురువులు అంటారు. అష్టవిధ గురువులు అంటారు. కానీ గురువితులు చెప్తారు. ఏమని అంటే 7 రకాల గురువులున్నారు. ఆ 7 రకాల గురువులలో అత్యున్నతమైన గురువు ఎవరయ్యా అంటే పరమ గురువు, సద్గురువు అని చెప్తారు. అంటే మనకి వాచక గురువు అని అంటారు. ఫస్ట్ వన్ వాచక గురువు అంటారనమాట. అంటే అప్పటి కాలంలో కుల, ఆశ్రమ ధర్మాల్ని బోధించేవాడు. ఇప్పుడు ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని బోధించే వాళ్ళని మనం వాచక గురువులు అంటాం. అంటే మన బతుకు తెరువు కోసం, మన ఉపాధి కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా! ఇంత చదువుకుంటే ఒక సర్టిఫికేట్ వస్తే అది తీసుకెళ్ళి మనం ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం సాధించొచ్చు. దాని ద్వారా మనకు ఉపాధి అనేది దొరుకుతుంది. మన లైఫ్‌ని మనం లీడ్ చేస్తూ ఉంటాం. సో, అలాంటి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు మనం వాచక గురువు అంటాం. అలాగే సూచక గురువు అంటారు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చింది. సపోజ్ పెద్ద మనిషి తరహాలో ఉండే విధంగా అతన్ని చూసుకొని అతని దగ్గరికి వెళ్తాం కదా! మంచి చెడు ఏంటి అనేది చెప్తారు కదా వాళ్ళు. సో, వాళ్ళని మనము సూచక గురువులు అంటాం. అంటే మంచిని బోధించేవాళ్ళు. లైఫ్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇలాంటిది కాస్త కొంత జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నవాళ్ళు, కాస్త పెద్ద మనిషి తరహాలో ఇతరులకి కొంచెం సహాయం చేసే వాళ్ళందరినీ కూడా మనము సూచక గురువులు అని అంటాం. అలాగే బోధక గురువులు అంటారు. అంటే ఎక్కువగా పండితులు అన్నమాట. ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల్ని కొంచెం అపోసన పట్టిన వాళ్ళు, ఈ రామాయణ, మహాభారతాలు ఇలాంటివన్నిటిని చక్కగా ఈ ప్రవచనాలు, ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! వీళ్ళందరినీ మనము బోధక గురువులు అని అంటాం. వాళ్ళ ద్వారా కూడా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. అంటే మనకి తెలిసినటువంటి ఈ రామాయణ, మహాభారతం జస్ట్ మనం చూసుకున్నా అంటే చదువుకున్నా లేకపోతే మామూలుగా ఏదన్నా చూసినా సరే దృశ్యాల పరంగా ఏదైనా చూసినా సరే అంత అవగాహన రాకపోవచ్చు. కానీ వాళ్ళు విశ్లేషించే దాన్ని బట్టి మరింత జ్ఞానాన్ని మనం పొందవచ్చని అంత అద్భుతంగా చెప్తూ ఉంటారు. అలాగే విహిత గురువులు అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? దానివల్ల మనము బాగుండాలి. మనతో ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి. ఆ విధంగా చెప్పేటటువంటి వాడనమాట. అంటే సపోజ్ అదివరటి కాలంలో రాజులు ఉంటారు గదా! ఆ రాజు ఆస్థానంలో ఉండేవాళ్ళనమాట వీళ్ళంతా కూడా. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ వీధి గురువుల దగ్గరికి వెళ్లి, ఇది ప్రాబ్లము ఏం చేయాలి అని అడిగేవారు. సో, ఆ రాజుకి, ఆ రాజ్యానికి ఏదైతే మంచిదో అలాంటి సొల్యూషన్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే విశేషమైనటువంటి హితాన్ని కోరేవాళ్ళు. అలాంటి హితాన్ని అందరికి పర్టిక్యులర్ కావాల్సిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారనమాట. సో, ఈ విహిత గురువులు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నాము అంటే, మనకి ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి మన దేశానికి వాళ్ళు అత్యంత అవసరం. సో, వాళ్ళు కూడా ఏంటి అంటే తెలుసుకోలేనటువంటి కొన్ని పొజిషన్స్‌లో వాళ్ళకి సంబంధించిన కొంతమంది గురువులను కూడా వాళ్ళు ఆశ్రయిస్తారు. ఏం చేస్తే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుంది? అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అలా విశేషమైన హితాన్ని తెలిపే వాళ్ళని మనం విహిత గురువులు అని అంటాం. అలాగే నిషిద్ధ గురువులంటారు. ప్రకృతికి వ్యతిరేకంగా చేసేటటువంటి పనులు వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. బ్లాక్ మ్యాజిక్స్ కానివ్వండి, వశీకరణ కానివ్వండి, తంత్ర విద్యలు కానివ్వండి, ఇలాంటివన్నీ అన్నమాట. సో, పొరపాటున కూడా ఎవరు కూడా నిషిద్ధ గురువుల బారిన పడకూడదు అని చెప్తారు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే మనం నేచర్‌కి ఎగైనెస్ట్ గా ఉన్నామో, ఆ నేచర్ కొట్టే దెబ్బకి తట్టుకోలేమనమాట. ఎప్పుడు ఉండకూడదు అలా. అనుగుణంగా ఉండాలి. ప్రకృతికి అనుగుణంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంతేగాని ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఎలాంటి పనులు చేయకూడదు. ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టే విధంగా మనం ఎలాంటి విద్యలు నేర్పకూడదు. అలాగే ఇతరులకి నేర్పించకూడదు. దానివల్ల ఉన్నతమైనటువంటి ఈ మానవ జన్మలో మళ్ళీ ఎంతో అధఃపాతాళానికి వెళ్ళిపోయినట్టుగా పడిపోతామన్నమాట. అలాంటి విద్యలు నేర్పి ఇతరులకి హాని కలిగించే విధంగా చేస్తే గనక అధఃపాతాళానికి వెళ్ళిపోతాం. సో, ఎప్పుడు కూడా నిషిద్ధ గురువులు వాళ్ళు కావాలని నీకు ఉచితంగా నేర్పిస్తామన్నా సరే మనం ఎప్పుడు అలాంటివి నేర్చుకోకూడదు. బారిన
పడకూడదు. తస్మాత్ జాగ్రత్త అంటారు. అలాగే కారణ గురువులు ఉంటారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. జీవ బ్రహ్మైక్యాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు దాంట్లోనే ఉంటారు, దాన్నే బోధిస్తూ ఉంటారు. నువ్వే భగవంతుడివి, నేనే భగవంతుడిని, నేనేదో నువ్వు అదే ఉన్నావు అనేటటువంటి ప్రవచనాలు అవన్నీ చెప్తూ ఉంటారు. ఆ సత్య మార్గంలో ఉంటారు, అవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే పరమ గురువులు ఉంటారు. జీవాత్మ పరమాత్మ ఒకటే. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మనం అక్కడికే వెళ్తాము అని ఎల్లప్పుడూ సత్య మార్గంలో ఉంటూ సత్యాన్ని బోధిస్తూ కంప్లీట్ ఆ ఆత్మతత్వంలో జీవించే వాళ్ళనే మనం పరమ గురువులు అంటాం. వాళ్ళని సద్గురువులు అని కూడా అంటాం. సో ఇలాంటి ఈ 7గురులో కూడా ఈ సద్గురువు, ఈ పరమ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యున్నతంగా గౌరవింపబడతారు అని చెప్పేసి గురుగీతలో చెప్తారన్నమాట. మరి ఈ జన్మలో మనకు దొరికినటువంటి సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వండర్ఫుల్ గా అన్నమాట. ఎంత జ్ఞానాన్ని బోధించారో ఇప్పటి వరకు మరి ఎన్నో యుగాల నుంచి కూడా రహస్యంగా దాచినటువంటిని ఆ సీక్రెట్స్ అన్ని కూడా జస్ట్ ఆయన ఇలా రివీల్ చేసేసారనమాట. ఇంత జ్ఞానం అంతకు ముందు లేదు. సో ఇంత అర్థం చేసుకునేటటువంటి చైతన్యం కూడా మానవులలో లేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఆ టైం పీరియడ్ వచ్చింది. ఆ రివీల్ చేసే మాస్టర్ కూడా మన ముందు ఉన్నారు. హ్యాపీగా చక్కగా అందరం ఎంత అద్భుతంగా అన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం. కానీ ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే మరణాంతర జీవితం ఉంది కాబట్టి. ఈ సత్యాన్ని తెలిపింది మన పత్రిజీ గారు. అప్పటి వరకు మనకి ఎవరికి తెలియదు. ఎన్నో చూసుకుంటాం చెప్తూ ఉంటారు. స్వర్గం అంటారు, నరకం అంటారు, చిత్రగుప్తుడు అంటారు, అదంటారు, ఇదంటారు ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలైన జీవితం ఏంటి? మరణాంతర జీవితం కూడా ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పారు. ఆయన ఎక్కువ పత్రి సారు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత, నేను గురువు గారిని కలుసుకున్న తర్వాత, నేను ఎంతగా మార్చుకున్నానో నన్ను నేను అన్నది నాకు బాగా తెలుసు. ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వాక్శుద్ధి ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో నేను దాన్ని చాలా మార్చుకున్నాను. ఎంత అద్భుతం అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇలా ఉంది. మన వాక్కుని సరి చేసుకుంటే ఆ వాక్కు 10 మందికి ఉపయోగపడుతుంది. ఏం చెప్పారో గురువు గారు దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉండాలి. మన దాంట్లో ఎలాంటి ఫీజులు లేవు, ఏమీ లేవు. అన్ని ఫ్రీగా చక్కగా చెప్తూ ఉన్నారు పత్రిజీ గారు. ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పత్రి సార్. ఎందుకని యంగ్స్టర్స్ ని అంత ఇదిగా ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పత్రి సార్? చిన్న పిల్లలకు కూడా ధ్యానం నేర్పించండి అని ఎందుకు చెప్తారు పత్రిజీ గారు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సూఫీ గురువు ఉంటాడు. నేను ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది, నేను చెప్పే మాటలు మీరు కొన్ని మర్చిపోయినా సరే, ఈ ఎగ్జాంపుల్ ద్వారా పూర్తిగా దాని ఎసెన్స్ మీకు గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో నా ఈ చిన్ని ప్రయత్నం. ఓకేనా? సో ఒక సూఫీ గురువు ఉంటాడన్నమాట. అతని దగ్గరికి ఎవరైనా శిష్యులుగా చేరదామని వచ్చినప్పుడు అతను కొంత ఫీజు అడిగేవాడు. ఫస్ట్ రావడం ఏంటి అంటే, నువ్వు ఎవరి దగ్గరైనా శిష్యరికం చేసావా అని అడిగేవాడు. ఆ చేశాను అంటే ఎంత కాలం అని అడిగేవాడు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అంటే ఒక రకమైనటువంటి ఫీజు అంటే ఒక టైప్ ఇంత అని చెప్పేసి చెప్తారు. ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇయర్స్ ఉందనుకోండి, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అనుకోండి, ఇంకొంచెం రెట్టింపు ఫీజు. ఇంకెవరైనా వచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి ఇక్కడికే వచ్చాను అంటే నువ్వు ఫ్రీ, నువ్వు లోపలికి వెళ్ళిపో అంటారు. సో ఇలా ఉండేది. ఒకతను అడుగుతాడు అనమాట, స్వామీజీ మరి అసలు ఏమీ తెలియకుండా ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తేడా ఉంటుంది కదా, మాకు ఆల్రెడీ కొంత జ్ఞానం తెలుసు, మీరే ఇంకా మాకు ఫ్రీగా బోధించాలి, మీరంత కష్టపడక్కర్లేదు మాకు బోధించడానికి, మాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి మరి మీరెందుకు మా దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు అతను చెప్తాడనమాట,
ఏమని అంటే, మీరు ఆల్రెడీ గురువులు ఎవరో దగ్గరికి గురువుల దగ్గరికి మీరు వెళ్లారు. అక్కడ శిష్యరికం చేశారు. నేను చెప్పేది మీరు విన్న తర్వాత మీకు అక్కడ ఒక తర్కం స్టార్ట్ అయిపోయింది. ఆ గురువు ఇలా చెప్పాడు, ఇప్పుడు ఈ గురువు ఇలా చెప్తున్నాడు అని ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. ఆ కన్‌ఫ్యూజన్‌ని నేను సరి చేయడానికి నేనెంతో కష్టపడ్డాను. ఇంకా ఎక్కువ బోధించాలి. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు. సో, అందుకని నేను ఈ ఫీజు వసూలు చేస్తున్నాను అని. ఒక 1 ఇయర్ వరకు వెళ్తే గనక కొంచెమే ఉంటుంది. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ ఉంటే గనక ఇంకా ఎక్కువ వాళ్ళలో తర్కం అనేది మొదలవుతుంది. సో, అదే ఎవ్వరు ఏ గురువు దగ్గరికి వెళ్ళకుండా వచ్చిన వాళ్ళనుకోండి, హ్యాపీగా నేను ఏదైతే చెప్తానో డైరెక్ట్‌గా గన్ షాట్ లాగా వాళ్ళకి బ్రెయిన్‌లో వెళ్ళిపోతుందది అని చెప్పేసి చెప్తాడన్నమాట. అలాగే పత్రిజీ గారు గూడా చిన్న పిల్లలు, యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి గురువుల ప్రభావం ఉండదు. సో, ఆయన చెప్పేది డైరెక్ట్‌గా గన్ షాట్ లాగా వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళకి. త్వరగా క్యాచ్ చేయగలుగుతారు. అందుకనే సార్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌ని ఇంకా అద్భుతంగా వీళ్ళు మారితే నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్‌గా మారుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారన్నమాట. మరి నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను పత్రి సార్‌ని కలవడం జరిగింది. మరి ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు సార్. సార్ అనేవాడు, "నా చిటికెన వేలు ముట్టుకోవాలి అన్నా సరే, వాడు 350 జన్మలు తీసుకోవాలి" అనేవాడు. అది దాటితేనే నా చిటికెన వేలన్నా ముట్టుకోగలుగుతారు అని చెప్పి పత్రి సార్ అనేవారు. మరి మేము సార్‌కి క్లోజ్‌గా ఉండి, సార్‌కి ఎన్నో సపర్యలు చేసి, ఆ! ఆయనతో తిట్టించుకోనో, కొట్టించుకోనో ఏదో ఒకటి చేసి, ఎలా కావాలంటే అలా. ఇంక బాయ్స్ అయితే గనుక సార్‌ని పైకెక్కి తొక్కేసేవాళ్ళసల. మామూలుగా కాదు. సారే తొక్కించుకోండి హ్యాపీగా పెట్టి మీద పడుకొని ఎక్కరా, తొక్కరా అని చెప్పేసని. మరి మేము ఆ విధంగా ఉన్నాము అంటే, మేమెంత అదృష్టం చేసుకొని ఉంటాం చెప్పండి. కదా! సో, మనకి సద్గురువు దొరికినప్పుడు, ఆ సద్గురువు ఏం చెప్తున్నాడు అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగినప్పుడే, దాన్ని ఆచరించినప్పుడే మన లైఫ్‌లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదో ఓకే గురువు నా లైఫ్‌లోకొచ్చాడు, ఏదో చెప్తున్నాడు, మనం వింటున్నాము అని వదిలేయకూడదు. వదిలేస్తే మాత్రం ఇంక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది. సో, నేను స్టార్ట్ అయినప్పుడు మెడిటేషన్ నేను మా అన్నయ్య రఫీ ద్వారా నేను ధ్యానంలోకొచ్చాను. మరి నేను స్టార్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ధ్యానంలోకొచ్చారు. నా క్లాస్‌మేట్స్. కానీ వాళ్ళందరూ ఏదో ఒక కారణం వల్ల ఈ పాత్‌ని వదిలేసారన్నమాట. ఈ స్పిరిచ్యువల్ పాత్‌ని వదిలేసి మళ్ళీ ప్రాపంచికంలో పడిపోయారు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఇప్పటికే అంటారు, "ఆయిషా సూపర్ ఆయిషా మేము కూడా కంటిన్యూ చేసుంటే బావుండేది" అని అంటారు. సో, ఇప్పటికి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పత్రిజీ అంటారు, "ఆధ్యాత్మికతలో తొందర ఏమీ లేదు. తొందర నడవదిక్కడ" అంటారు పత్రి సార్. కాలమే లేదు దీంట్లో. ఇంక తొందర దేనికి అని చెప్పి అంటారు. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎలా స్టార్ట్ చేసామో కాదు. మనం కరెక్ట్‌గా మనం దాంట్లో ఉన్నామా లేదా? ఎందుకంటే మనం ఇప్పుడు ధ్యానాన్ని పట్టుకోవడం కాదు. ధ్యానమే మనల్ని పట్టుకునే విధంగా ఉంది. మన మీదే మర్చిపోతామేమో. ఒకవేళ ఈరోజు ధ్యానం చేయలేదు. ఇంకోటి అని చెప్పేసి మన మీద ఏమో అనుకుంటాం. కానీ వన్స్ ధ్యానం మనల్ని పట్టుకుంటే గనుక అసలు వదిలేయాల్సిన అవసరమే ఉంటుంది. అది మనల్ని వదలదు. మమ్మల్ని చాలా మంది ఉంటారు. ఎప్పుడు చూసినా సరే ధ్యానం ఉంటది. ఏది మాట్లాడినా సరే లింక్ తీసి మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది. మనకు కావాల్సింది కూడా అదే. స్వీకరణ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళకి. పత్రి సార్ అంటారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. వీటితో పాటుగానే మనకి స్వీయ సాధన అనేది అవసరము. మనం చెప్తూ ఉంటాము, క్లాసులు చెప్తూ ఉంటాము, అలాగే క్లాసులు వింటూ ఉంటాము. ఎన్నో అద్భుతంగా జరుగుతున్నాయి. మనం చేస్తున్నాము. ఎంతో వర్క్ చేస్తున్నాం. పెద్ద ప్రాజెక్ట్స్ లో కూడా ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాజెక్ట్ ని మనం తీసుకుంటుంది చాలా తీసుకున్నాం. ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ సాధన అనేది కూడా కంపల్సరీ. స్వీయ సాధన అనేది ఉండాల్సిందే. అది లేకపోతే మాత్రము మనలో ఉండేటటువంటి ఆ చైతన్యము పూర్తిగా వికసించదు. వికసించాలి పూర్తిగా. గురువుల యొక్క వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే ప్రతి ఒక్క శిష్యుడిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తట్టి లేపడమే గురువు యొక్క బాధ్యత.
అలాంటి వ్యక్తే గురుస్థానానికి అర్హుడు. అలాగే ఉండాలి కూడా. ఇప్పుడు చాలా మంది గురువుల్ని మనం చూస్తున్నాం. ఏదో కొన్ని పుస్తకాలు తిరిగేసి లేకపోతే కొన్ని గ్రంథాలు ఏదో ఒకటి చదివేసేసి గురుస్థానంలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గర శిష్యరికం చేయరు, ఎవరి దగ్గర నేర్చుకోరు, ఏమి చేయరు. జస్ట్ కొన్ని బుక్స్ లేకపోతే కొంతమంది మాటలు విని గురుస్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ప్రయోజనం ఏమీ ఉండదు మనకి. స్వీయ సాధన ద్వారా మన స్వీయ అనుభవాలు మనం తీసుకొని అది ఇతరులకి పంచడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత ప్రేరణ అనేది కలుగుతుంది. అంతేగాని మనకేదో తెలిసింది, విన్నది, మనం చూసింది అది చెప్పేయడం కాదు. స్వీయ అనుభవాలు కావాలి. మనం ఎదగాలి, మన ఆత్మ పరిణితి కావాలి అంటే మనకి స్వీయ అనుభవాలు కావాలి. అవి ఎలా వస్తాయంటే సాధన ద్వారానే వస్తాయి అవన్నీ. దీనికో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక యువకుడు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఏదైనా ఒక గురువు దగ్గరికెళ్ళి సాధన చేసుకుందాం అని అనుకుంటాడు. అనుకుని ఒక ఆశ్రమం చూసుకుంటాడు. హ్యాపీగా వెళ్తాడు. గురువు దగ్గర కూర్చుంటాడు. నేను సాధన చేసుకోవడానికి వచ్చాను సార్ ఇక్కడికి అని. రైట్ చేసుకో అంటాడు. మరి కనీసం రోజులో ఒక్కసారైనా గురువు మాట్లాడాలి కదా! ఎంత సాధన చేస్తున్నా సరే ఎంతో కొంత బోధించాలి కదా! ఒకటో రెండో పాయింట్స్ చెప్పాలి కదా! సో, గురువు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. యువకుడు గమనిస్తాడన్నమాట. ఏంటి ఈ గురువు గారికి ఏం తెలీదా? చాలా తక్కువ బోధిస్తారు. అంటే ఈ గురువు దగ్గర చెప్పడానికి ఏం లేదా? అని ఆ యువ సన్యాసి ఫీల్ అవుతూ ఉంటాడు. సరే డేస్ గడుస్తూ ఉంటాయి అలాగా. డేస్ గడుస్తూ ఉన్నప్పుడు అతను ఏమనుకుంటాడంటే లాభం లేదు. ఈ ఆశ్రమాన్ని నేను మార్చాలేమో అనుకుంటాడు. ఐ మీన్ వేరే ఆశ్రమంలో జాయిన్ అవ్వాలేమో, నేను ఇంకెళ్ళి ఈ ఆశ్రమాన్ని వదిలేయాలేమో అని చెప్పి అనుకుంటాడు. సరే అయితే ఇంక చూసుకుందాం, వేరే ఆశ్రమం చూసుకుందాం అనుకుంటాడు. ఈలోపు ఒక న్యూస్ తెలుస్తుంది అతనికి. రేపు ఇంకొక గురువు ఇక్కడికి రాబోతున్నాడు అని తెలుసు. సరే ఓకే అని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా! మనం వేరే వేరే గురువులు ఎంతో మంది మనం పిలుస్తూ ఉంటాం కదా! అలాగే ఆ ఆశ్రమానికి ఒక గురువు వస్తాడు. వచ్చినప్పుడు ఆ గురువు చక్కగా ప్రసంగిస్తాడు. అద్భుతమైనటువంటి ప్రసంగం అన్నమాట. ఎంత అంటే ఇతను ఫుల్ అట్రాక్ట్ అయిపోతాడన్నమాట. అంత బాగా ప్రసంగిస్తాడు. ప్రసంగించినప్పుడు అతను అడుగుతాడన్నమాట. నా ప్రసంగం ఎలా ఉంది అని గురువుని అడుగుతాడు. ఈ ఆశ్రమంలో ఉండే గురువుని అడుగుతాడు, కొత్తగా వచ్చినటువంటి గురువు. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా అండి? ఏం మాట్లాడారు మీరు? మీరు మాట్లాడుతుంటే పుస్తకాలు మాట్లాడుతున్నాయి. మహా గ్రంథాలు మాట్లాడుతున్నాయి. మీరేం మాట్లాడారు అని అడుగుతారు. ఓకే. అంటే ఏంటి అంటే మనం ఏదన్నా మాట్లాడుతున్నాము అంటే మన స్వీయ అనుభవాల ద్వారా అది వచ్చినదై ఉండాలి. అలాంటి జ్ఞానము ఇతరులకి ప్రేరణ కలిగిస్తుంది. అంతేకాని ఏదో ఒక పుస్తకాలు లేకపోతే ఇంకోటి అదేంటంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒక పుస్తకాల ద్వారానో, మహా గ్రంథాల ద్వారానో, లేదంటే ఎవరైనా చెప్పేది మనం వినడం ద్వారానో, మనం జస్ట్ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. సో, ఇలా అని మనం ఇవ్వగలుగుతాం అంతే. అదేంటి జస్ట్ సమాచారం మాత్రమే. గురువు చెప్తాడు. మీరిచ్చింది కేవలం సమాచారం మాత్రమే. ప్రేరణ ఎక్కడ? ఏది ప్రేరణ అని అడుగుతాడు. ప్రేరణ అనేది మన స్వీయ అనుభవాల ద్వారానే ఇతరులకి కలుగుతుంది ప్రేరణ అనేది. ఓకే. మన స్వీయ అనుభవాల ద్వారా ప్రేరణ కలుగుతుంది. రైట్. అక్కడిదాకా బాగుంది. కానీ ఎవరైనా సరే సాధకుడు ఆత్మ పరిణితి సాధించాలి అంటే సాధన అనేది అవసరం. స్వీయ సాధన అనేది అవసరం. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మౌన సాధన అనేది ఇంకా మంచిది. అప్పుడు ఈ యువ సన్యాసికి అర్థమవుతుందన్నమాట. మా గురువు గారిలో చాలా విషయం ఉంది. ఈయన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది. అసలైన నాలెడ్జ్ ఉంది ఈయన దగ్గర. సో, నేను వేరే ఆశ్రమం ఏమీ మార్చక్కర్లేదు. ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుని తను కూడా మౌన ధ్యాన సాధన అనేది మొదలుపెట్టాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గురువులు ఎంతో మంది ఉన్నారు మనకి. ఎన్ని చెప్పినా సరే మన సాధన అనేది మనకి అత్యంత అవసరము. అది లేకపోతే ఇంక మనం ఎంత చేసినా సరే అది కొంతవరకే ఉంటుంది.
మనం పూర్తిగా వికసించాలి, మన చైతన్యాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళాలి, మనం ఆత్మ పరిణితి సాధించాలి అంటే మాత్రం స్వీయ సాధన కంపల్సరీ మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. స్వామి ముక్తానంద ఉంటారు. ఆయన ఏం చెప్తారు అంటే, ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవి ఉంటాయి కదా, నువ్వు వీటి కోసము బయట ప్రపంచంలో పాకులాడుతున్నావు. సో వీటికి కూడా ధ్యానం అవసరమే అంటారు. ప్రాపంచిక సుఖాలు నువ్వు పొందాలన్నా నీకు ధ్యానం అవసరం. అసలు నువ్వు ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు పంచేంద్రియాలు ఉన్నాయి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక కళ్ళు ఉన్నాయి. కళ్ళు ద్వారా నువ్వేం చూడగలుగుతావు? బయట యొక్క అందాల్ని చూడగలుగుతూ ఉంటావు. నేచర్ లో చూస్తూ ఉంటావు. ఆహా! చెట్లు బాగున్నాయి, కొండలు బాగున్నాయి, లేకపోతే పర్వతాలు బాగున్నాయి, మంచు బాగుంది, లేకపోతే ఇంకోటి బాగుంది. ఎవరైనా ఒక మంచి శారీ కట్టుకుంటే అబ్బా! సూపర్ గా ఉంది. లేకపోతే ఇంకోటి ఇలాంటియన్నీ మనం చూస్తూ ఉంటాం. మన కళ్ళతో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ అసలైనటువంటి సౌందర్యం నీ లోపలే ఉంది. ఆత్మ సౌందర్యం నీ లోపలే ఉంది. చాలా మంది అంటారు, ఈ దేశంలోనే ఉంటామా? వేరే దేశాల్లో ఉండే అందాలు మనం చూడొద్దా? సో సైట్ సీయింగ్‌కి వెళ్దాం అనుకుంటూ ఉంటారు. ఎన్నో దేశాలు తిరిగొద్దాం అనుకుంటారు. గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, నేను అవి చూసాను, ఇవి చూసాను, అక్కడ ఫోటోలు దిగి కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ అసలైనటువంటి ఆత్మ సౌందర్యం నీ లోపల ఉంది. దాన్నెప్పుడు చూస్తావు అని అడుగుతారాయన. అది కదా అసలైన ఆత్మ సౌందర్యం. నీ లోపల ఉన్న సౌందర్యాన్ని నువ్వెప్పుడు చూస్తావు? బాహ్య జగత్తులో వెతుకుతున్నావు నువ్వు. నీ అంతర్జగత్తు అసలైన శ్రేష్టమైనది అదే. ఏదైనా చూడాలి అంటే నీ అంతర్జగత్తులో నువ్వు చూడాలి. నువ్వు దాన్ని వదిలేసి బాహ్యంగా వెతుకుతున్నావెందుకు? సో దీనికోసం ధ్యానం అవసరం. నీ లోపల ఉండేటటువంటి ఆత్మ సౌందర్యాన్ని నువ్వు చూడగలగడం కోసం ధ్యానం అవసరం. ఎందుకు నువ్వు ధ్యానం చెయ్యాలి అని. చెవులున్నాయి. చెవుల ద్వారా మనం ఏం వింటూ ఉంటాం చెప్పండి? సపోజ్ ఎవరైనా మనల్ని పొగిడితే చాలా వినసొంపుగా ఉంటది మనకి. పొగిడించుకోవాలని కొంతమంది ఆశపడుతూ ఉంటారు గూడా. ఏదో ఒకటి కొన్ని చిన్న చిన్న పనులు చేయడం, మంచి మంచి పనులు చేయడం, ఎవరో ఒకరి దగ్గర ఆహా! ఓహో! అనిపించుకోవడం. సూపర్ శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే డబ్బులిచ్చి మరీ పొగిడించుకుంటూ ఉంటారు. లేదా వాళ్ళ గురించి గొప్పగా పుస్తకాలు రాయించుకుంటూ ఉంటారు. అవి సేల్ కాకపోతే ఫ్రీగా కూడా పంచిపెట్టేస్తా ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అసలైనటువంటి శబ్దము నువ్వు గురువు దగ్గర నుంచి అసలైన శబ్దం నువ్వు వినకపోతే, నీ లోపల ఉండేటటువంటి మౌనంలో ఉండేటటువంటి ఆ ఓంకార శబ్దాన్ని నువ్వు వినకపోతే, ఇంక నీకు వేరే శబ్దాలతో పనేముంది? అసలు నువ్వు ఏం వినగలుగుతావు? అసలు నువ్వేం విన్నావు అసలు? ఒక్కసారి గనక నీ అంతరంలో ఉండేటటువంటి ఆ సౌండ్ నువ్వు వినగలిగితే, ఆ ఓంకారాన్ని నువ్వు పూర్తిగా వినగలిగితే, ఇంక నీకు ఏ టీవీలు, ఏ రేడియోలు, ఏ న్యూస్ వీటితో అసలు పని లేదు ఇంక నీకు. ఏ పొగడ్తలు, ప్రశంసలు వీటితో అసలు నీకు పని లేదు. సో దానికోసం నువ్వు ధ్యానం చెయ్యి అంటారు. అద్భుతంగా ధ్యానం చేయమని చెప్తారు. అలాగే ముక్కు. ఆయనేం చెప్తారంటే, ఎంతసేపు నువ్వు సుగంధం కోసం బయట వెతుకుతున్నావు. లోపల ఉన్నది మాత్రం నీకు దుర్గంధం. కానీ బయట మాత్రం నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? సుగంధం కోసం వెతుకుతున్నావు. కానీ నీ లోపల కూడా సుగంధం ఉంది. నీ నాసిక, నీ భ్రుకుటి స్థానం మధ్యలో నీకు సుగంధం అనేది ఉంటుంది. దానికోసం నువ్వు ధ్యానం చెయ్యి. అక్కడ దుర్గంధం కూడా సుగంధంగా మారుతుంది అని చెప్తారు. మనమేంటి మంచి మంచి కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి ట్రై చేస్తా ఉంటారు. లేదంటే మంచి మంచి ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. చేసుకొని మరి వాడుతూ ఉంటారన్నమాట. ఫారెన్ సెంట్లు అని చెప్తా ఉంటారు. ఫారెన్ పర్ఫ్యూమ్స్ అని చెప్తూ ఉంటారు. రకరకాలుగా స్మెల్ చేస్తూ ఉంటారు. బావుంది అనుకుంటారు. అద్భుతంగా ఉందంటారు. ఇది నేను వాడుతున్నాను చాలా బావుంది అనుకుంటుంటారు. కొంతమంది కొన్ని స్మెల్స్ చూస్తే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. మంచి ఆస్వాదిస్తూ ఉంటారు. పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి అంటారు. ఇలాంటి కొన్ని థెరపీస్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ముక్తానంద గారు ఏం చెప్తారంటే, అసలు నీ లోపలే సుగంధం ఉంది. దాన్ని వదిలేసి బయటెందుకు వెతుకుతావు అని చెప్తారు. ఎప్పుడైతే
సరిగా మనం ధ్యానం చేస్తే సరి అయిన ధ్యానం చేస్తాము. నిజంగా మనలో నుంచి ఆ సుగంధం అనేది కూడా వస్తూ ఉంటుంది. అది నేర్చుకో. దానికోసం నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తారు. అలాగే నాలుక. అసలు ఇక ఈ జీవ చాపల్యం కోసం ఎంతో మంది రకరకాల ఫుడ్స్ తింటూ ఉంటారు. పైగా దాంట్లో కూడా ఒక పెద్ద కాంపిటీషన్. నువ్వు ఏ రెస్టారెంట్‌కెళ్ళావా? ఈ ఫుడ్ టేస్ట్ చేసావా? లేదంటే ఆ ఫుడ్ టేస్ట్ చేసావా? చాలా అద్భుతంగా ఉంది. నేనెప్పుడో టేస్ట్ చేశా. నువ్వు చేయలేదా? ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. దేశ విదేశాల్లో ఇప్పుడు ఎన్నో రకాలియి ఉంటాయి గదా! ఫ్రెంచ్, ఇటాలియన్ లేకపోతే ఇంకోటి, ఇంకోటి ఎన్నో ఫుడ్స్ ఉంటాయి గదా! అన్నీ ట్రై చేసావా అని చెప్పేసి అనుకుంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే గనక ఈ ధ్యాన స్థితిలో ఉంటావో, నీ లోపల అంగిట్లో ఉన్నటువంటి ఆ ప్లేస్‌లో నుంచి నాలుక మీదకి కొన్ని బిందువులు పడతాయి. వాటినే అమృత బిందువులు అంటారు. నువ్వు ఆ రసాన్ని నువ్వు తీసుకోగలిగితే ఇంక నీకు ఏ టేస్ట్‌తో పని లేదు. అవి కొన్ని కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైనవి అని చెప్పి ముక్తానంద గారు అంటూ ఉంటారు. నువ్వు ఆ అమృత బిందువును తీసుకో. దానికోసం నువ్వు ధ్యానం చెయ్యి. అన్నీ నీ లోపలే ఉన్నాయి. బయట ఎక్కడో ఏమీ లేవు. కానీ నువ్వు కేవలం బయట వెతుకుతున్నావు. లోపల చూసుకోవట్లేదు. మన శరీరంలో ఎన్నో విశేషాలున్నాయి. కానీ మనం ఎప్పుడు లోపలికి తొంగి చూడం. ఎంతసేపు బయట చూస్తూ ఉంటాం. అలాగే స్పర్శ సుఖం. దీని కోసం విపరీతంగా పాకులాడుతూ ఉంటారు. పట్టు పీతాంబరాలు ధరిస్తూ ఉంటారు. పూల పాన్పులు ఎక్కుతూ ఉంటారు. వేరే మానవాకృతిని వెతుక్కుంటూ ఉంటారు. ఈ స్పర్శ సుఖం కోసం. ముక్తానంద గారు చెప్తారు. ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధన చేసి, ఆ విశ్వశక్తిని నీ లోపలికి ఆవాహన చేసుకుంటావో, 2,72,000 నాడుల్లో కూడా ఆ విశ్వశక్తి ప్రవహిస్తూ నీకు అసలా అద్భుతమైనటువంటి స్పర్శను కలిగిస్తుంది. దానికోసం నువ్వు ధ్యానం చేయాలని చెప్తారు. ఎంత అద్భుతంగా చెప్తారు అంటే ఆయన, ఈ జీవన్ముక్తి నువ్వు పొందాలి అంటే కంపల్సరీ ధ్యానం. ఈ పంచేంద్రియాల ద్వారా జరిగే క్రియలు ఏవైతే ఉన్నాయో, వీటి కోసం నువ్వు ఏ క్రియలైతే చేస్తావో, దాంట్లో కనీసం కొంతైనా నువ్వు ధ్యానం కోసం చేస్తే నీ జీవితం ధన్యం, అద్భుతం అని చెప్తారు. సో, ఆయన చెప్పేదేంటంటే, మనం పంచేంద్రియాల కోసం మనం ఏదైతే చేస్తామో, ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ధ్యానంలో అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. వన్స్ నువ్వది చేస్తాను అని చెప్పేసి చక్కగా కూర్చొని సాధన చెయి. అన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. అసలు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని. గురువు చాలా గొప్పవాడు. పూర్ణుడు, నిరాడంబరంగా ఉంటాడు. అతనికన్నీ తెలుసు. అటు ప్రాపంచికము తెలుసు, ఇటు ఆధ్యాత్మికత తెలుసు. ఒక మనిషి తన దగ్గరికి వచ్చాడు అంటే, అతని గతము, భవిష్యత్తు అన్నీ గురువుకు తెలుసు. కానీ ఎప్పుడు చెప్పడు గురువు. కేవలం అంటే మామూలుగా చెప్తూ ఉంటారు మనకేమనంటే, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ ఐస్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంటారు. పత్రిజీ ఏం చేస్తారు? ఒకళ్ళు చూస్తున్నారంటే ఆయన వాళ్ళ కళ్ళలోకే చూస్తూ ఉంటారు పత్రి సార్. వాళ్ళకెంత కేపబిలిటీ ఉంది, వాళ్ళేం వర్క్ చేయగలరు, ఎలా ఉన్నారు, వాళ్ళు సోల్ లెవెల్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నారు అన్నది ఆయనకి తెలుసు. దానికి తగ్గట్టుగానే వర్క్ కూడా ఆయన కొంతమందికి అప్పజెప్పారు. కేపబిలిటీ ఉంటేనే అదొస్తుంది. లేదంటే లేదు. సో ఏంటి అంటే, మనము అత్యద్భుతంగా మన లోపల శక్తిని మనం తెలుసుకోవాలి అంటే, మన అంతర్శక్తిని మనం మేల్కొల్పాలి అంటే, సాధన అనేది అత్యవసరం మనకి. గురువు ఏం చెప్తాడో దాన్నే తూచా తప్పకుండా వెళ్ళిపోవాలి. పత్రి శర్మన్ చెప్తారు. మీరు ఏ కళల్ని అంతగా విశ్లేషించుకోక్కర్లేదు. ఏ అనుభవాల్ని అంతగా విశ్లేషించుకోక్కర్లేదు. మీరు ఈ రోజు కూర్చుంటున్నారు ధ్యానంలో అంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా అత్యద్భుతంగా నాకేం కనిపిస్తుంది? నేనేం ఫీల్ అవ్వగలుగుతున్నాను? ఇంకా ఎంతసేపు నేను చక్కగా ధ్యాన సాధన చేయగలను? ఎంతసేపు మంచి శూన్య స్థితిలో నేను ఉండగలను? ఇలాంటివి చూసుకోండి. అంతేగాని ఒకటి వచ్చింది అంటే దాన్ని పట్టుకొని దీనికి అర్థం ఏంటి? ఇదేంటి? అదేంటి? అని చెప్పి మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు గురువుగారు. మరి పత్రిజీ చెప్పిన విధంగా మరి ఆయన యొక్క లక్ష్యంలో భాగంగా మనం ఎంతో బాగా వర్క్ చేస్తున్నాం.
ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ నైట్ మిరాకిల్స్ ఆశిస్తూ ఉంటారు కొంతమంది. సో ఓవర్ నైట్ లో మిరాకిల్స్ ఏం జరగవు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ లో మిరాకిల్స్ జరగవు. సాధన ద్వారా, ఆ సాధన ద్వారా మనం పొందినటువంటి ఆ జ్ఞానం ద్వారా మన కర్మలనేవి దగ్ధమవుతూ ఉంటాయి. తద్వారా ఇంకా 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 ఎక్కువ ముందుకి మనం ఆత్మ పరిణితి అనేది మనం సాధిస్తూ ఉంటాం. అంతేకాని ఓవర్ నైట్ లో మిరాకిల్స్ జరిగిపోయి ఇది ప్రాపంచిక సంపదలన్నీ వచ్చి పడిపోవు ఏమి. సమృద్ధిగా ఉంటాం. కావలసినంత మనం సమృద్ధిగా ఉంటాం. అలా అని చెప్పేసి ప్రాపంచికంగా మనం మొగ్గు చూపకూడదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోలేక ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు. అలా ఎప్పుడు ఉండకూడదు. గురువు ఏం చెప్పాడో దానిని మాత్రమే మనం ఫాలో అవుతూ ఉండాలి. వేరే వేరే మధ్యలో ఏం వస్తున్నా సరే వినండి. అంతేకాని మీరు డీవియేట్ అవ్వడానికి ప్రయత్నించొద్దు. ఎప్పుడు కూడా మన రూట్స్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మరి ఎన్నో జన్మల సంస్కారం ఈ జన్మలో ఇంత అత్యద్భుతంగా ఒక సద్గురువుతో కలిసి మనం జ్ఞానాన్ని పంచుకున్నాం, నేర్చుకున్నాం. ఎంతో అత్యద్భుతంగా పంచుతున్నాం ప్రతి ఒక్కరికి. మరి ఆ గత జన్మల సంస్కారం ఉండబట్టే కదా మరి అంత అద్భుతమైనటువంటి ఆ సంస్కారంతో ఉన్న మనము ఇంకా ఎంత అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. గురువు సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా గురువు? ఆయన లక్ష్యంలో భాగంగా మనం వర్క్ చేసినప్పుడు ఆయన అత్యద్భుతంగా సంతోషిస్తాడు. కామన్ గా ఏంటి అంటే ఒక శిష్యుడు అతనికి సేవ చేస్తున్నప్పుడు గురువు కొంత సంతోషపడతాడు. శారీరకంగా కొంత సంతోషపడతాడు. డౌట్స్ అవి అడుగుతూ ఉన్నప్పుడు ఓహో నా శిష్యుడికి కొంచెం కొంచెం అర్థమవుతుంది, కాస్త కూస్త అర్థమవుతుంది, ఇతను ఒక సరైన దారిలో ఉన్నాడు అని మానసికంగా సంతోషపడతాడు గురువు. ఎప్పుడైతే వర్క్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, మనం పొందినటువంటి జ్ఞానాన్ని మనం పంచుకుంటూ విస్తృతంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తామో గురువు అత్యద్భుతంగా ఆత్మానందం పొందుతారండి. మరి ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం చెప్పండి? మరి మన గురువు సంతోషిస్తారా లేదా? అత్యద్భుతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారండి. ఓకే. మీరు ఇలా చెప్తూ ఉంటే మన గురువు ఎంత గొప్పవారు, మన గురువు అన్నది ఇంకొంచెం ఇంకొంచెం ఆ గ్రాటిట్యూడ్ తెలుస్తుంది మేడం. ఎస్ అంతే కదా మరి. ఇప్పుడు సదానంద గారు ఉన్నారు. మన గురువు ఉన్నారు సదానంద గారు. ఆయన ఆరాధనోత్సవాలు జరిగినప్పుడు నేను నందవరం వెళ్ళానన్నమాట. నందవరం వెళ్ళినప్పుడు నైట్ ఎక్కాము ఇక్కడ ట్రైన్ విజయవాడలో. మార్నింగ్ కి దిగాము అక్కడ. సో వెళ్ళగానే ఆయన సమాధి నేను ఫస్ట్ టైం వెళ్ళడం నందవరం. ఇన్ని ఇయర్స్ లో ఫస్ట్ టైం నేను సదానంద యోగి గారి ఆశ్రమానికి వెళ్ళడం. సో వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్నప్పుడు నాకు ఒక మంచి విజన్ వచ్చింది. ఎదురుగుండా స్వామి కూర్చొని ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. డిస్కషన్ జరుగుతుంది మా ఇద్దరికి. సో నేను అంటున్నా, మీరు ఏమంటా తయారు చేశారో ఒక్క పర్సన్ ని కోట్ల మందిలో ఉన్నాము. విజృంభించేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇక్కడ అని చెప్పేసి అలాగా మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏం మాట్లాడట్లే, నేనే మాట్లాడుతున్నాను. అలా మాట్లాడిస్తూ ఉంటుంటే ఆయన చిన్నగా నవ్వి ఒక మాట అన్నారు. నువ్వు ఒట్టి కాళ్ళతో ఇంటికి వెళ్తావు అన్న. అలా అని చెప్పేసి ఇంకా ఆయన మాయమైపోయాడు. ఒట్టి కాళ్ళతో వెళ్దాం ఏంటి ఇంటికి నేను అని అనుకున్నా. అనుకుని అంటే ఏంటి అంటే నా ప్లాన్ ఏంటి అంటే నందవరం చుట్టుపక్కల మొత్తం అన్ని చూద్దాము. ఒకసారి సైట్ సీయింగ్ చూద్దాము. ఫస్ట్ టైం కదా వెళ్ళినా నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి ఈ హీల్స్ కూడా పక్కన పెట్టేసి ఫ్లాట్ చెప్పల్స్ రాత్రే కొనుక్కున్నాను అనమాట. కొనుక్కొని నేను ట్రైన్ ఎక్కాను. అలాంటిది నేను కొత్త చెప్పల్స్ కదా నిన్నే కదా కొనుక్కున్నాను. ఈయనేంటి ఉత్తికాలతో ఇంటికి వెళ్తా ఉంటున్నారు అంటే ఈ చెప్పులు పోతాయా అని అనిపించింది నాకు. అనిపించింది. సరే ఓకే. రైట్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రవ్వలకొండ, బెలూమ్ కేవ్స్, బనగనపల్లి, ఈ యాగంటి ఇలాంటివన్నీ పూర్తిగా ఒక 5, 6 ప్లేసెస్ చూసామన్నమాట. ఇంకా నాకసలు అది ఐడియాకి లేదింక. అన్ని చూసాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే స్వామి ఆరాధనోత్సవాలు హ్యాపీగా మంచిగా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అద్భుతంగా మన మారం శివప్రసాద్ గారు, మన మాధవక్క వీళ్ళందరూ వచ్చారనమాట. ద్వారకానాథ్ గారు వీళ్ళంతా వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. సో ఇంకా ఈవినింగ్ టైం ఉంది ట్రైన్ కి.
నైట్ 10 కి ఈవినింగ్ 4 కల్లా ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయింది. సో మళ్ళీ ఇంకో 2, 3 ప్లేసెస్ కూడా కవర్ చేసాం వెళ్ళి ఆ చుట్టుపక్కల. కవర్ చేసి ఇంక నైట్ ట్రైన్ ఎక్కేసాం. నేను ఆ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే బనగానపల్లిలో ఒక 1 మినిట్ ఆగుతుంది ట్రైన్. ఎక్కువ సేపు వెయిట్ చేయదన్నమాట. సో మేమేమనుకున్నామంటే ఎవరెవరు ఎక్కడున్నారో అక్కడ ఎక్కేసండి. ఇక ఆ కంపార్ట్మెంట్స్ లో ఎక్కేయండి. తర్వాత మనం సీటింగ్ చూసుకోవచ్చు అని చెప్పి అనుకుని ఎక్కేస్తాం. నేను అలా ఎక్కుతుంటే నా బ్యాక్ ఉన్నటువంటి ఒక మేడం ఆవిడ బ్యాగ్ ఇలా పెట్టి ఇలా అనేటప్పటికి స్లిప్ అయిపోయింది. స్లిప్ అయిపోయింది. స్లిప్ అయిపోయేటప్పుడు కింద పడిపోయింది. సరే నేను ఆ రెండో చెప్పు కూడా నేను వదిలేసాను. వదిలేసి వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళిపోయాము. హ్యాపీగా ఇంకా సీట్ చూసుకున్నాము, కూర్చున్నాం. అప్పుడు నాకు కొంచెం స్ట్రైక్ అయిందన్నమాట. ఓకే. అప్పుడు దాకా ఏం లేదు. అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. అయ్యి ఓహో అని చెప్పేసి అనుకున్నా. అనుకొని అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? అంటే మన సబ్జెక్ట్ లో చెప్తారు. తెలిసిపోతే తెలియకుండా పోతే కలిసి వస్తదంట. తెలిసిపోతే రెట్టింపై తిరిగి వస్తదంట. అది ఏదైనా సరే. సో మనకి కావాల్సింది నాలెడ్జ్. అది ఎంత బాగా ఇంకా మనకు వస్తూ ఉంటుందో మనం ఇంకా అత్యద్భుతంగా మనం జీవిస్తూ ఉంటాం. సో ఎవరు చెప్పినా సరే, ఏ గురువు చెప్పినా సరే నిగూఢ రహస్యాలు ఇదని కాదు, చాలా రకాలుగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. గురువు విడమర్చి ఓ ఇంతింత చెప్పడు. చాలా కొద్దిగానే చెప్తాడు. మనమే దానిని చక్కగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే మేడం. అక్కడ 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. కానీ అక్కడ ఆయన చెప్పేది ఎవరికి ఏది కావాలో అది తీసుకోవడమే. అది. అది క్యాచ్ చేయాలి అంటే దానికి తగ్గ ఫ్రీక్వెన్సీకి మనం ఉండాలి గదా! హ్మ్. మళ్ళా సాధన, ఆచరణ. అంటే ఇప్పుడొకటి మనం అనుకుంటాం. ఏమని అంటే, ఎందుకు అసలు ఇక్కడికెందుకు రావాలి? హ్యాపీగా పైన ఉండొచ్చు కదా! అనుకుంటాం. హ్మ్. ఎందుకొచ్చాము ఇక్కడికి అంటే ఆచరణ కోసమే వచ్చాం. అది లేకుండా ఏదో జస్ట్ వినేసి వదిలేస్తే ఏం ప్రయోజనం? మరి ఇక్కడ ఎంతమంది బోధకులైతే ఉన్నారో, మహానుభావులు ఎంతమందైతే ఉన్నారో, మరి దీనికంటే రెట్టింపు సంఖ్యలో పైలోకాల్లో ఉన్నారు కదా! ఇంకా అవును. అద్భుతమైన జ్ఞానం ఉంది. ఎంతో మంది మహానుభావులున్నారు. మంచి మంచి బోధకులున్నారు. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మనం కేవలం మరి ఇక్కడికొచ్చి ఎందుకు కష్టపడాలి అంటే, ఆచరణ కోసమే, అనుభూతుల కోసమే మనం ఇక్కడికొచ్చాం. అనుభూతులు కావాలంటే మనం ఆచరణలో పెట్టాలి విన్నది. లేకపోతే ప్రయోజనం. అది మెయిన్. సో చాలా మంది ఏంటంటే, వచ్చాము, విన్నాము, చాలు కదా! వర్క్ చేయకపోతే ఏమైంది? కర్మ చేయకుండా ఉంటే రిలాక్స్‌డ్‌గా అలాగే ఉంటాం కదా! అనుకుంటారు కొంతమంది. పత్రి సార్ చెప్తున్నారు గదా! కర్మ సిద్ధాంతం పనిచేస్తూ ఉంటుందని. శరీరము, మనసు ఉన్నంత వరకు కర్మ సిద్ధాంతం పనిచేస్తూ ఉంటుంది. సో ఏ పని చేయకుండా హ్యాపీగా కూర్చుంటే ఇంక మనకి ఏ కర్మలు అంటావు గదా! అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందామో, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పంచకపోతే గూడా అదొక కర్మ. బ్రహ్మజ్ఞానికే అసలైన పెద్ద శిక్ష అన్నట్టు, మనం చేయాల్సిన పని మనం చేయలేదనుకోండి, ఇంకా పెద్ద కర్మ అన్నమాట అది. అసలు భూలోకం వచ్చేదే నేర్చుకోవడానికి, నేర్పించడానికి. ఇక్కడికొచ్చి కామ్‌గా ఉన్నారంటే డబల్‌కి డబల్. ఇందాక మీరు చెప్పినట్టు అంతే డబల్‌కి గదా! డబల్ అయ్యొస్తుంది. చేయాల్సిన పని చేయకుండా ఎళ్ళామనుకోండి, అక్కడ ఇంకా 4 పడతాయి మనకి. హ్మ్. అంతే. చేయలేదు కాబట్టి మళ్ళీ అందుకని పత్రి సార్ చెప్తారు. ఏ సొసైటీలో గూడా, ఏ మూవ్‌మెంట్‌లో గూడా ఇంత అద్భుతమైన ఫ్రీ విల్ లేదు. మన PSSMలో ఉన్న ఫ్రీ విల్ ఎక్కడా లేదు. ఏ హ్మ్. సంస్థకి వెళ్ళినా సరే, వాళ్ళేదైనా నేర్పిస్తే గనక, ఇది నువ్వు బయటెక్కడ చెప్పడానికి లేదంటారు ముందు మెయిన్. ఒక హ్మ్. ప్రామిస్ చేయించుకుంటారు. కానీ మన గురువుగారు ఏం చెప్తారు? హ్యాపీగా నీకు తెలిసింది అందరికి పంచేయి అని చెప్తారు. ఎంత ఫ్రీ విల్ ఉందండి. అద్భుతంగా ఉంది గదా! PSSM. అది. సో ఏంటి అంటే మనకు తెలిసింది మన నాలెడ్జ్ మనం పంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. గురువు ఏం చెప్పారో దాన్ని రిసీవ్ చేసుకోవడం, హ్యాపీగా వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. గురువు ఆనందపడాలి అంటే మనం ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అదే మన డ్యూటీ. అది అంతే సంగతి. మేడం. ఆహ్, ఏది చెప్తే అది ఇంకా ఎందుకు చెప్పారు అన్న ఆలోచన గూడా ఉండకూడదు. హ్మ్. ఆయన ఒకసారి చెప్పారు ఏమైందంటే అంటే చేయాలి. చెప్పండి. సార్ 2006 అనుకుంటా. నవంబర్ 11 సార్ బర్త్‌డే. ఇక్కడ గుణదల హ్మ్. ట్రెక్కింగ్ పెట్టారు విజయవాడ. హ్మ్. పెట్టినప్పుడు సార్ పత్రి సార్ వచ్చారు. వచ్చినప్పుడు సారు ఒక రాక్ మీద నుంచొని గుండెల కొండ మీద అన్నమాట. ఒక రాక్ మీద నుంచొని నన్ను పిలిచారు. ఇలా రా అని చెప్పి పిలిచారు. వెళ్లి పక్కన నుంచున్నా. నా భుజం మీద చెయ్యేసారన్నమాట. ఏసి స్లోగన్స్ చెప్తున్నారు. అది స్లోగన్ కూడా కాదు. ఒక రకమైనటువంటి ఒక ఆట అంటారు చూసారా? వాళ్ళు ఏం చెప్తే మనం అది చెప్తూ ఉంటాం చూసారా? ఆ టైప్ అన్నమాట. సో హ్మ్. గురువు ఏం చెప్తున్నా నేను అది చెప్తున్నా. ఆయన ఏమన్నాడో తెలుసా? అంటే నేనేం చెప్తే నువ్వు అది చెప్తావా అని. అస్సలు బ్లైండ్‌గా సార్ మీరు ఏదంటే అది అంతే ఇంకా. వేరే ఆప్షన్ లేదు అందులో.
హ్మ్. సో ఏంటి అంటే గురువు చెప్పారంటే ఇంకంతా చేసేయడమే. హ్మ్. అంతే. యెస్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవ్వరికీ ఎటువంటి డౌట్‌లు లేవు. చక్కగా చెప్తా ఉంటే మీరు వింటూ ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనము మాటలు మామూలుగా చెప్తూ ఉన్నామనుకోండి, కొన్ని హ్మ్. కొన్ని వాళ్ళు మర్చిపోతారు. దాని పూర్తి ఎసెన్స్‌ని తీసుకోలేకపోతారు. ఇప్పుడు ఈ అవును. వీడియో చాలా మంది కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ లిటిల్ బిట్ చిన్న చిన్న స్టోరీస్ చెప్పామనుకోండి, వాళ్ళకి బాగా గుర్తుంటాయి. దాని నుంచి అవును. వాళ్ళు పూర్తి ఎసెన్స్ తీసుకోగలుగుతారు. అందుకే నా చిన్న ప్రయత్నం ఇది. మంచి మంచి ఎగ్జాంపుల్స్ లేదు మేడం. చక్కగా అది క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్లు విషయం మర్చిపోయినా, ఆ కథ గుర్తున్నా గాని మళ్ళా బ్యాక్ టు బ్యాక్ అవుతుంది గదా! అవును. మేము ఎవరు గూడా ఇప్పుడు స్కూల్ ముట్టుకోకండి. పిల్లలమే. మనం నిరంతర విద్యార్థులు. యెస్ మ్యామ్. యెస్. ఆ! చాలా నిరంతరం చక్కగా మాకు నిరంతర విద్యార్థులు అనేది మళ్ళా మళ్ళా గుర్తు చేసుకుంటూ, మేము కూడా నేర్చుకున్నది నేర్పించుకుంటూ, చక్కటి అంతే కదా! జ్ఞానాన్ని ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయిషా మేడం మీకు స్పెషల్‌గా ధన్యవాదములు. మరి థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసీ డిజిటల్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మరి మన అందరి గురువు, మన మార్గదర్శి, మన పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంత అద్భుతమైన అవకాశం మనందరికీ కల్పించినందుకు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.